ఒక టికెట్ దాంట్లో తీసుకోవడానికి ఒక ఎవడన్నా కనుక దానికి డబ్బులు ఉంటే కనుక దానికి సరిపడా ప్యాకేజ్ ఉంటే కనుక ప్యాకేజ్ ఇస్తే అక్కడ వ్యక్తిని నిలబెడతారు. ఆ తర్వాత మన వాళ్ళందరూ కూడా గొర్రెలాగా ఆ యనమల వాళ్ళందరూ కూడా పోగొడిపోయి మొత్తం ఈ జెండాలు మోసేస్తూ ఉంటారు, ఫుల్ మంది దగ్గర ఫ్లెక్సీ పెట్టి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా ఓట్లు వేసేస్తే వాళ్ళు ఎగ్గేస్తారు. ఎందుకని తర్వాత మనకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు రారు. చూసుకోండి మనం ఈ రోజుకి ఎంత టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వచ్చేసాం. అసలు ఇప్పుడు కూడా మనం కనీసం ఆలోచన చేయకపోతే కనుక ఇంకెప్పటికీ అవుద్ది. అసలు ఎంత టెక్నాలజీ పరంగా మనం పెరగంగానే యూనిటీ పరంగా ఐక్యత పరంగా కానీ తర్వాత అవగాహన శక్తి పరంగా అంబేద్కర్ ఆలోచన విధానం అర్థమైంది. అంబేద్కర్ ఆలోచన విధానం వేది. ఇంకా అంబేద్కర్ అని ప్రతి ఒక్కరు అంటే కనుక ఈ దళిత అనే పదేమో చాలామంది వాడకూడదని చెప్తున్నారు. అందుకని అంటే దళిత అంటే ఒక చీపు మళ్ళీ చూడండి. నేను దళిత హక్కుల పోరాట సమితి అని చెప్పేసి ఒక చిన్న సంవత్సరాన్ని చేస్తున్నాను. ఒక చిన్న గ్రూప్ ఉంది నాకు. ఆ గ్రూప్లో కొంతమంది మాస్టర్ని పాస్టర్ని అందరూ కూడా యాడ్ చేసాను. కొంతమందికి ఆ గ్రూపు ఎవరైనా చూస్తారేమో ఇది దళిత అంటే కనుక అది చీప్గా ఉంటుందని చెప్పేసి లెఫ్ట్ అయిపోతున్నారు. అంటే ఎటువంటి స్థితిలో మనం ఉన్నామని చెప్పేసి ఆలోచించుకోలేదు. ఈ బ్రతుకు మనం బ్రతుకుతున్నామంటే మనకు అసలు ఈ బ్రతుకు ఎవరు ఇచ్చారు, మన కోసం ఎవరు యుద్ధం చేశారు, ఎందుకని ఎవరు పోరాటం చేశారు, ఎవరో కదా ఎవరో ఒక పోరాటం చేశారు కదా. ఎక్కడ వచ్చాము అందుకని మనం ఎంత అఫీషియల్గా ఇక్కడ కూర్చోవడానికి ఇలా సొంతంగా మీటింగ్లు పెట్టుకోవడానికి ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది మనకి అనేది చిన్న ఆలోచన. ఇంతకుముందు మన పరిస్థితి 1935, 36 అంటే వెనక్కి వెళ్తే కనుక ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక కుక్కను చంపితే కేసు ఉండదంట. చూసుకోండి, ఒక కుక్కను చంపితే కేసు ఉంది. కానీ ఒక దళితుడిని ఎవరినైనా చంపితే కనుక లోతట్టు వర్గాలను ఎవరైనా చంపితే కనుక కేసు లేదు ఆ రోజుల్లో. అంటే ఎంత హీనాతి దీనమైన పరిస్థితి నుంచి మనం ఈ రాజ్యాంగమైన హక్కులు వచ్చిన తర్వాత మనం ఎంత ముందుకు వచ్చాం. అసలు నిజంగా ఈ రోజున ఓటు అనే ఆయుధం మన దగ్గర లేకపోతే కనుక మనతోటి ఈ అగ్ర కులాలకి పని ఉందా? ఎవరో ఇచ్చిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం, కానీ దాన్ని ప్రజెంట్ చేయడానికి మాత్రం మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి మట్టుకు వాళ్ళే బాగుపడాలి. అదే కానీ పక్కింటితో మనకు పని లేదు. చదువుల గురించి మన పిల్లలకు కూడా ఒరే పలాంత పడింది మీరు అప్లై చేయండి అని చెప్పేసి ఈ చిన్న తరహాలో ఉన్నట్టు ఎవరికి కూడా మనం చెప్పట్లేదు. ఎందుకంటే కనుక మనం బ్రతికించాలనే ఆలోచన మనకు ఉంది. ఎందుకని అంతా కూడా మనలో స్వార్థం అనేది నిండిపోయింది. అంబేద్కర్ ఆలోచన విధానం మన దగ్గర అయితే లేదు. నిజంగా ఆ ఆలోచన తీసుకుంటే కనుక మనం రాజ్యాధికారం చాలా చిన్న విషయం. అది మనకి ఎందుకని అసలు సరిగ్గా ఆలోచన చేస్తే. మిత్రులందరూ మరొకసారి అవకాశం ఉంటే గారు మాట్లాడతాం. నేను ప్రశ్నించే గొంతుని ఒక చిన్న ఛానల్ రన్ చేస్తున్నామండి. ఒకవేళ ఏ విషయం ఉన్నా సరే ఎక్కడైనా సరే మాట్లాడతాకి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అందరికీ జై భీములు. ఎక్సలెంట్ అనుభవం చెప్పారు.